వివిధ సందర్భాల్లో తమ రచన ద్వారా, తమ పాట ద్వారా, తమ గొంతు ద్వారా ప్రభావితం చేసి సమాజం ప్రగతిదాయకంగా మారడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ వారు ఆ బాటలో ప్రయాణిస్తున్నారు. నారాయణమూర్తి గారి సినిమా చూడటం, 4 మాటలు చెప్పడం అంటే ఇది వైయక్తికమైన విషయం మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యత. 50 ఏళ్లుగా తాను నమ్మిన సిద్ధాంతానికి, తాను నమ్మిన పద్ధతికి కట్టుబడి ఒక మనిషి నిలబడటం అనేది అది అపురూపమైన విషయం. అట్లాంటి అపురూపమైన మనుషుల్ని కాపాడుకోవటం అనేది మనందరి బాధ్యత. నారాయణమూర్తి గారిని కాపాడుకోవటం కాదు, ప్రత్యామ్నాయ సినిమా అనే ఒక భావనని కాపాడుకోవటం. రేపు భవిష్యత్తులో అలాంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి సమాజం అండగా ఉంది అనే ఒక ఆశ్వాసాన్ని ఇవ్వటం. కనుక ఆ నేపథ్యంలో వేదిక మీద ఇంతమంది ఉన్నారు. నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా నా మేరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారి సమక్షంలో చెప్పడం అనేది అది కాస్త మోమాటంగా ఉండొచ్చు, కానీ సత్యం చెప్పడానికి మోమాటం అడ్డంకి రాకూడదు అనుకుంటాను నేను. మేము ఉద్యమాలకు రావడానికి మా జనరేషన్, నేను నారాయణమూర్తి గారి సినిమా, గద్దరన్న పాట, ఈ రెండింటిని చూసి విని మేము ఉద్యమాల్లోకి వచ్చాం. ఆ తర్వాత మా అధ్యయనం, ఆ తర్వాత మా ఆచరణ. కనుక అట్లా ఒక 30-40 ఏళ్ల కిందట ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం, పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండటం అంటే ఇవాల్టి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాసే పరీక్ష పేపర్ లీక్ అయింది గత సంవత్సరం. మనం అందరం చూసాం. ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవితాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న బిడ్డల జీవితాలు దాగి ఉన్నాయి. వారి జీవితాలన్నీ ఏమయ్యాయి? కొన్ని వార్తలు మనకు బయటికి కనిపిస్తాయి, చాలా వార్తలు కనిపించవు. ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కనుక అది సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది కనుక మనందరికీ తెలుసు వారి సినిమాలు ఎర్ర సైన్యం, అర్ధరాత్రి స్వాతంత్రం, అడవి దివిటీలు, ఒరే రిక్షా, చీమల దండు, ఎన్ని సినిమాలు చదువు గురించి చెప్పారు, ఉద్యమం గురించి చెప్పారు. ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యపానానికి వ్యతిరేకం గురించి చెప్పారు. ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేశారు. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు. ఒక అచ్చంపేట, ఒక నాగర్ కర్నూలు, ఒక ఖమ్మం, ఒక కరీంనగర్, ఒక వరంగల్, ఒక నరసరావుపేట, ఒక గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు. మొత్తం సినిమా రంగాన్ని ట్రెండ్ సెట్ చేస్తారని అంటారు కదా, ట్రెండ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. తెలుగు సినిమా రంగంలోకి వారు మొదలుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు, కృష్ణ గారు సూపర్ స్టార్, కానీ కృష్ణ గారు కూడా ఉద్యమ సినిమా, నక్సలైట్ సినిమా తీసే ఒక అనివార్యతని నారాయణమూర్తి గారు కల్పించారు. విజయశాంతి గారు సూపర్ స్టార్ అనే బిరుదు పొందిన విజయశాంతి గారు వారు నక్సలైట్ సినిమాలో పాత్రధారిగా మారే ఒక అనివార్యతని స్వయంగా వారి గురువు దాసన్ నారాయణరావు గారు, అద్భుతమైన సినిమాలు తీసిన దాసన్ నారాయణరావు గారు అనివార్యంగా ప్రజా ఉద్యమాలని కేంద్రంగా చేసుకునే సినిమా తీసేటట్లు మోహన్ బాబు గారు, ఇలా ఎంతమందిని చెప్పొచ్చు. అంటే ఒక ట్రెండ్ని ఆయన సెట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ను అనివార్యంగా అందరూ ఫాలో అయ్యేటట్లు చేశారు. అది వారి ప్రత్యేకత. అందుకే ఈ 50 సంవత్సరాల కాలం వారి నడక ఇలా కొనసాగింది. ఈ నడక ఎక్కువ రోజులు కొనసాగాలని కోరుకోవాలి మనం. వ్యాపారం కోసం సినిమా కాదు. చాలా ఆశ్చర్యపోయాం. మొన్న యూనివర్సిటీకి వచ్చారు ఆయన, మా వీసీ గారిని కలిశారు. ఈ సెట్ చినిగిపోయి ఉన్నది, కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దాన్ని పట్టించుకోకుండా వందల మంది విద్యార్థులతో మాట్లాడారు, వీసీతో మాట్లాడారు. మా కొండ నాగేశ్వరరావు
సివిల్ సర్వీస్ అకాడమీలో ఒక 500 మంది విద్యార్థులతో ఓరియంటేషన్ పెడితే ఆ 500 మంది విద్యార్థులతో ముచ్చటించారు. కనుక వారు, మాకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, భూమి మీద పడుకుంటాడా, రాళ్ల మీద పడుకుంటాడా, గడ్డిలో పడుకుంటాడా, రొట్టె తింటాడా, కందమూలాలు తింటాడా, ఇలా ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప గొప్ప భవనాల్లో నివసించిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు అని ఆ పద్యం అర్థం. కనుక ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే పనిచేసిన ఒక అరుదైన ఈ కాలంలో చందు పొద్దున ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంది, సార్ ఇలాంటి మనుషులు ఈ లోకంలో ఈరోజు ఉంటారా సార్, ఇలాంటి మనుషులు ఉంటారా అని అంటూ ఉంది. కనుక అలాంటి ఒక మనిషి ఇవాళ మన ముందు నడయాడుతున్నాడు. ఆయన నడయాడుతున్న కాలములో మనం జీవిస్తున్నందుకు, మనం ఉంటున్నందుకు ఇది మనకు ఒక సంతోషకరమైన విషయం. నేను కొత్త చెప్పేది ఏం లేదు, ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రం కానీ అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లెక్కలేదు, అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు, దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా చేయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది, అకాడమిక్ ఉన్నది, తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది. దీనంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నంతసేపు రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది. అమ్మాయి విషయంలో కానీ, ఆ పిల్లడు చనిపోయినప్పుడు కానీ, తర్వాత పాత్రలో ఆ ఎస్ఐ ఆ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని బలే ఉన్నాడు. ఆయన ఎవరు ఆర్టిస్ట్ చూలే అతను, అతను యాక్షన్ పోలీసు లాగా. తర్వాత కృష్ణేశ్వరరావు గారు, తర్వాత అన్న నటన, వాటి గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా 2 సినిమాలు కాదు ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించకుండా తినరు. ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నా చెప్పి మన పిల్లలు నా యూజర్లకైతే, నాకంటే చిన్న యూజర్లకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు అదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఇలా ఉంటే లీకేజీలు, లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుంది. ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేవని కాదు, గతకాలం కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇది ఒక ప్రాజెక్టు రేట్ల సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషుల ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయం. విద్య, వైద్యం, ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి, ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు డబ్బులతో ఇలాంటి నాకు తెలుసు. ఎంతో మంది మా పిల్లల్లో మేము ఒక చైర్మన్ ఉండేప్పుడు నేను గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ PhDs దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తాను అనుకో. అట్లాంటివి ఇప్పటికీ మా బంధువులు ఉండగాయన, నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే నిజంగా అట్లా జరుగుతాయని నేను అడిగిన, నవ్వినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో ఫీజు కట్టినా అని ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు. ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి, నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ ఇందులో అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలా మంది అంటే నారాయణమూర్తిగా అట్లేదు. ఈ సినిమాలో గొప్పతనం అది. అట్లాంటి సినిమాని తీసి ఆడుతుంది, ప్రజలు ఆదరించాలి. సభకి నమస్కారం. యూనివర్సిటీ అనే పేరుతో సినిమా అందరం చూసినాం. నారాయణమూర్తి గారి నిబద్ధత అది 4 దశాబ్దాల పైనే. ఒక నటుడు లేదా ఒక నిర్మాత 4 దశాబ్దాల నుంచి ప్రజా చైతన్యం కోసం కట్టుబడి సినిమాలు తీస్తూ నిలబడడం అనేటువంటిది
అది అతి గొప్ప విషయం. అది ఆ సినిమాలు ప్రజల్లోకి ఎంత సంచలనం తీసుకొచ్చాయి, ఎంత చైతన్యం తీసుకొచ్చాయి అనేది పక్కకు పెడితే, ప్రతి సినిమా కూడా ప్రజా చైతన్యం కోసం అంకిత భావంతో తీసినటువంటి సినిమా. అలాంటి వ్యక్తి మరి నాలాంటి వాడిని, నేను సినిమాలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తిని నన్ను కూడా సినిమాకు దగ్గరికి తీసుకొచ్చేసి వీర తెలంగాణలో ఒక పాట అందులో చేర్చుకొని సినిమా మనిషిని చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారి గురించి గొప్ప మనిషి. నిజానికి సినిమా గురించి మాట్లాడుతున్నాడు కాశీం, సినిమా గురించే మాట్లాడాలి. కానీ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడడం అది ఔచిత్యం కూడా కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వ్యాపార ప్రపంచంలో ఇవాళ విద్య కూడా మొత్తం, విద్యారంగం మొత్తం వ్యాపారమైనటువంటి దశలో, సినిమా మొత్తం వ్యాపారమైనటువంటి దశలో నేర ప్రవృత్తి కలిగినటువంటి సినిమాకు ఉత్తమ చిత్రంగా ఉండేటటువంటి ప్రోత్సాహక బహుమతి ఇచ్చేటటువంటి రోజుల్లో విద్యారంగంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో అన్ని అవకతవకల్ని అతి బలంగా చూపెట్టగలిగినటువంటి సినిమా యూనివర్సిటీ సినిమా. యూనివర్సిటీ చుట్టే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా మనం తీసుకెళ్లి చూపెట్టాడు. మనం సినిమాలో కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ ట్రంప్ దాకా వెళ్ళాడు. ఆ విధానాల దగ్గర నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యా విధానాల దాకా ఎన్ని సమస్యలు నిరుద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి, విద్యా వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి అని చాలా చైతన్యవంతంగా, ఆర్ద్రంగా, హృదయం పెట్టి ఆయన సినిమా తీశాడు. కాబట్టి ఆ సినిమాను మనమందరం తప్పనిసరిగా చూసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆయన ఎన్ని ఇతివృత్తాలు తీసుకున్నా ప్రతి ఇతివృత్తం వెనకాల ప్రజా చైతన్యం అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ప్రపంచాన్ని బాధిస్తున్నటువంటి సమస్య. ఆ ప్రపంచాన్ని బాధించేటటువంటి, బాధపెడుతూ వెంటాడుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను చాలా జాగ్రత్తగా ఆ 2.5 గంటల, లేదా 2.5 కూడా పూర్తిగా లేనట్టుంది, ఆ 2 గంటల నిడివిలో విద్యారంగంలోని లోపాలు, పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చూపెడుతూ ఇవాళ నిరుద్యోగులందరూ ఏ రకమైనటువంటి చైతన్యంతో ఉండాలనో చెప్పేటటువంటి ఒక మంచి సినిమా తీసినందుకు నారాయణమూర్తి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మూర్తి గారు 40-45 ఏళ్ళ నుంచి తెలుసు. దాసనారాయణరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. నారాయణరావు గారు నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవాళ్ళు, వంకర విమర్శించేవాడిని. అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ప్రైవేటే కాదు, ప్రభుత్వాలు మొదటి నుంచి 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే, అది బాగా డబ్బులు నెల కోసం. మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు. సినిమాలో అదే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు, అమెరికాలో ఉండే ట్రంప్, రెండింటిని గురించి చెప్పినారు, కంపు ట్రంప్ గురించి. యూనివర్సిటీలు కూడా అంతే. మామూలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి, దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి, దీనికి ఎక్కడ వస్తాయి? స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. క్లాస్ అంటే డబ్బులు నెల కోసం, డబ్బుల నెల కోసం, డబ్బుల నెల కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు అది కాదు, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ప్రాణము తీసుకుపోతాడు, యమరాజు సహోదరుడు ప్రాణము, ధనము 2 తీసుకుపోతాడు. ఈ హాస్పిటల్ అన్ని చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి, కానీ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మీరు నెట్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది? మోదీ అంతా చెప్తున్నాడు కదా, 100% FDI అయింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100%, డిఫెన్స్లోను, హెల్త్లోను, స్పేస్లోను. దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తుని చేతుల్లోకి పోయింది. వాళ్ళు నెట్లో కూర్చోండి, అబ్రాజ్ గ్రూప్, కేర్ అబ్రాజ్ గ్రూపు, దాని ఓనర్ ఆరిఫ్ నక్వీ, వాడు కరాచీ వాడు, ఇంత చెప్తారు కదా వాళ్ళు. ఆ వాడు బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి లండన్లో జైలుకు పోయిన ఆర్థిక నేరస్తుడు.
వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే అన్ని హాస్పిటల్ అంతే, ఒక హాస్పిటల్ కాదు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి, విద్య వాళ్ళ చేతుల్లో ఉంది, వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇట్లా ఉంటే దేశం బాగుపడదు. కాబట్టి ఈ సినిమాను ముందుకు తీసుకొని పోవాలి, చెప్పాలి జనమందరికీ, ఉన్నది చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం, ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, మామూలుగా ధైర్యం సరిపోదు. ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. మిమ్మల్ని వరవరరావు పక్కన సాయిబాబా పక్కన పెడతారేమో చూసుకోండి, అంత భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా విప్లవాల గురించి చేయడమే కాదు, ఉన్నది చెప్పడం, విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం, దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నమస్కారం. నా నమస్కారాలు. మీ అందరితో పాటు కూర్చోవడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహామహులంతా ఉన్నారు ఇక్కడ. నాకు ఆర్ నారాయణ మూర్తి గారి ప్రతి సినిమా కూడా నడుస్తున్న చరిత్రని తెర మీద చూపిస్తున్నారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చూసిన వర్ధమానాన్ని చరిత్రలాగా రికార్డ్ చేయడం కోసము తెర మీద ఆయన ఆగ్రహాన్నో ఆయన అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేను కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో చూపించిన ప్రతి వీడియో నేను చేశాను. అది పేపర్ లీకేజీలు కానివ్వండి, లేకపోతే అగ్నివీర్ అప్పుడు వెళ్ళి రైలు బోగీల్ని తగలబెట్టడం కానివ్వండి, విద్యార్థుల ఆత్మహత్యలు కానివ్వండి, రోడ్ల మీదకి గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు వచ్చినప్పుడు, డిఎస్సి విద్యార్థులు వచ్చినప్పుడు, వాటన్నిటిలోనూ డైరెక్ట్గా విద్యార్థులతో డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్ వెనుక వాళ్ళ వాయిస్ వినిపించడానికి నేను నిలబడ్డాను. సో అందుకే చాలా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యాను. ముఖ్యంగా నేను ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి అని చెప్తున్నాను. ఎవరైతే మా వాయిస్ వినిపించట్లేదు, మా వాయిస్ మీడియాలు వినిపించట్లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో, గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఏపీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇది మీ సినిమా, మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన సినిమా, మీకు ఒక చైతన్యం కలిగించే సినిమా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఏవేవో రీల్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రీల్స్ వెళ్ళిపోయినట్లే మన టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు వెనకాల. సో మనకు ఆలోచించుకునే టైం కూడా లేదు. మన జీవితాలతో, మన భవిష్యత్తుతో ఎవరో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కమిట్మెంట్తో స్పందించడానికి బలమైన ప్రభుత్వాలు కావాలి. ఆ ప్రభుత్వాలకి చాలా కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ లేకపోవడమే సమస్య మన దగ్గర డబ్బుల సమస్య కాదు అని రీసెంట్గా నేను ఒక ఆకునూరు మురళి గారి ఒక పోడ్కాస్ట్ చేస్తే, మన దగ్గర విద్య ఇలా ఉండడానికి కారణము డబ్బులు లేకపోవడం కాదు, ఎందుకంటే మన స్కూల్స్ కంటే ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ బాగుంటాయమ్మా అని చెప్తే నేను షాక్ తిన్నా. కొన్ని అభిప్రాయాలు నేను పరిశీలించినంత వరకు అనేక మంది నారాయణమూర్తి గారి వ్యక్తిత్వం, వారి సినిమాల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ సినిమా విద్యార్థులకి కనెక్ట్ అవుతూ ఉంది. ఎందుకు విద్యార్థులకు కనెక్ట్ అవుతుందంటే, ప్రజెంట్గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారు అనుభవిస్తున్నటువంటి మానసికపరమైన సంఘర్షణని ఒకసారి కళ్ళకు గట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీస్ అకాడమీకి డైరెక్టర్గా నేను ఉన్నాను. అక్కడ ఒక 500-600 మంది పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉంటాము ఫ్రీగా. అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మానసిక సంఘర్షణని తెర మీదకి ఎక్కిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా ఒకటి ప్రేక్షకులకు అర్థమవుతుంది. రెండోది, నాకు ఈ సినిమాలో నచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క యాంగ్జైటీ. తల్లిదండ్రులు ఏ విధమైన యాంగ్జైటీగా ఉంటారు? 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పదే పదే చదవమని చెప్పి ఆ చదువు ద్వారా, విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా సంతోషంగా ఉండొచ్చని కళ్ళగలిగిన తల్లిదండ్రులు అవుతుంది. అదేవిధంగా మధ్యతరగతి వర్గం వాళ్ళకు ఉండేటటువంటి ఆశలు ఎట్లా ఉంటాయి? అక్కడ నారాయణమూర్తి గారి వేషంలో ఉన్నటువంటి పాత్రధారులు 2 జనరేషన్స్ ఎట్లా ఉన్నది, ఆ 2 జనరేషన్ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా మాఫియా, ఇవాళ ఎడ్యుకేషన్ మాఫియా ఒకటి విద్యారంగంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ మాఫియా వస్తుంది. రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఎడ్యుకేషన్ మాఫియా ఎట్లా వస్తుంది, లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళు ఎడ్యుకేషన్లోకి ఎట్లా వస్తున్నారు అనేది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఐ కాంట్ బ్రీత్ అనేటటువంటి ఇది ప్రపంచం మొత్తాన్ని, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలను మొత్తాన్ని కదిలించినటువంటి అంశం. ఒకటే ఒక నినాదం, ఒకటే ఒక లైన్, ఐ కాంట్ బ్రీత్ అనే లైన్. దాన్ని పాటగా మలవటం, అది ప్రజెంట్ జనరేషన్కు సాగిన తార జువను పట్టి నేలపై నడిపిన దిరుడితడు సాపదిండు దప్ప సొంతాస్తి ఎరుగని సామ్యవాద సిద్ధాంత సారథితడు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చూశాను, చాలా బాగుంది. విద్యార్థులు ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, వాళ్ళ మీద పెట్టుకున్న తల్లిదండ్రులు పడే ఇబ్బందుల్ని చాలా అద్భుతంగా చూపెట్టాడు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంత దుర్మార్గానికి తెగబడతాయని ఈ సినిమాలో అద్భుతంగా చూపెట్టాడు. సినిమా చూస్తున్నంతసేపు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు కూడా ఎంత విధ్వంసం చేయబడుతున్న ఈ కార్పొరేటీకరణ అనే సమస్యను అద్భుతంగా తెరపైకి ఎక్కించిన ఆర్ నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి ఖచ్చితంగా చూడవలసిన అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాతోటి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వర్గాల నుండి రద్దు చేసి ప్రభుత్వమే నడిపే విధంగా ముందుకు రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏఎస్ఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నట్టు నమ్ముకున్న సిద్ధాంతాన్ని 40 సంవత్సరాలుగా సినిమా రూపంలో ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ప్రజలను మేల్కొల్పుతూ నిరంతరంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి ఇవాళ మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నాం. ఆ యూనివర్సిటీ మూవీ అనేటువంటిది ఇవాళ మేము గ్రామాల నుంచి, పేదరికం నుంచి వచ్చినటువంటి సందర్భంలో మా బాధలు, మా కష్టాలు, మా కన్నీటి బాధలు ఈ సినిమా రూపంలో మేము చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే మేము తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి సందర్భం, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నామో ఇవాళ సినిమా చూస్తే కానీ మా హృదయం ద్రవించలేదు. కాబట్టి ఇటువంటి సినిమాలు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందిలో అనేక మంది పేద వర్గాలు, బడుగు వర్గాలు ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వాలు కూడా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రిన్సిపల్ గారు కూడా ఆ సందర్భం చెప్తారు. కాబట్టి ఈ యూనివర్సిటీ మూవీని మనమందరం కూడా వాడల్లో, గుడిసెల్లో, గూడాల్లో, తండాల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరగాలి. ఇది పేద వర్గాలను మేల్కొల్పడానికి, వారిలో చైతన్యం నింపడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలను కూడా మనం బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసి ఈ సినిమా ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మా ప్రిన్సిపల్ గారికి ఒక విజ్ఞప్తి. విషయం ఏంటంటే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విద్యార్థులకు రాకపోవడం వల్ల విద్యార్థులతో కట్టిస్తున్నటువంటి సందర్భాలు కాబట్టి విద్యార్థులను ఉద్యమకారులుగా తయారు చేసి ఇటువంటి సినిమాల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అది కూడా ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గురుతర బాధ్యతగా ఈ సినిమాను మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాకు కొన్ని బాధ్యతలు పెట్టిండ్రు కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజా చైతన్యాన్ని కల్పిస్తాం, ప్రజా అవగాహన పెంచుతాం, దీన్ని ప్రజల కోసం మేము నిలబడి విద్యార్థి నాయకులుగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాం. వేదికపై ఉన్న పెద్దలందరికీ, విద్యార్థి సోదరులకు పేరు పేరున విద్యార్థి నమస్కారాలు. ముఖ్యంగా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పారు. ఈ సినిమా విద్యార్థులు ఒకరే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. అదేవిధంగా చాలా మంది అనుకుంటారు ఆర్ నారాయణమూర్తి అన్న ఏదో మామూలుగా వెళ్తాడు, ఆయన లైఫ్ స్టైల్ పోయాది, అన్నంత 100 కోట్లున్నా గట్టిగా ఉంటాడు. ఎందుకంటే మనిషి మనస్తత్వం అట్లాంటిది కాబట్టి ఆయన కల్చర్, ఆయన డిఎన్ఏలో ఉండాలి. నువ్వు ఒక 500 కోట్లు తెచ్చి పెట్టినా ఆయన అట్లనే ఉంటాడు కాబట్టి అన్న 33వ సినిమా ఇది, ఇంకా 17 సినిమాలు ఖచ్చితంగా తీస్తాడు. మనందరం ఆదరించాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ఏదో సామాజిక కోణంగానో లేదా సిద్ధాంత కోణంగానో కాదు, ఇది అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న సినిమా. ఈ సినిమాల పాటలు లేవా అన్న, అనేక పాటలు ఇప్పటికి కూడా, అంటే ఆ రోజుల్లో చైతన్యం ఉన్న రోజుల నుంచి ఈ రోజు డీజేల కాడ కూడా అన్న పాటలు మోగుతూనే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా అన్న పాటలు ఆగలేదు. నేటికి కూడా ఈ సినిమాలో అద్భుతమైన పాట ఉన్నది. అదేవిధంగా విద్యార్థులను ప్రేరేపించే పాట ఉన్నది, తల్లిదండ్రులను చైతన్యపరిచే పాట ఉన్నది. అదేవిధంగా గద్దరన్న పాడిన గొంతులు, గద్దరన్న లేకున్నా గద్దరన్న గొంతులు కూడా మళ్ళీ ఇదే సినిమాలు ఉన్నది. కాబట్టి
ప్రతి ఒక్క వర్గాలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు రామయ్య క్యారెక్టర్, రామయ్య చదువు రానప్పుడు ఓ కార్పొరేటర్ వచ్చేమో నీ పిల్లల్ని తెలుగు మీడియంలో చేయమన్నాడు. అదే రామయ్య చదువుకొని ఇంగ్లీష్ మీడియం పోయినాక ఆ కార్పొరేట్ కాలేజీని గల్లాబట్టి గుంజుకొచ్చి విద్యార్థులను చైతన్యపరిచే విధంగా చదువు విలువ ఉన్నది. అదేవిధంగా అర్జున్ పాత్రలో పోలీసు, ఒక మంచి పోలీసు ఉన్నాడు, ఒక దుర్మార్గ పోలీసు. పోలీసులు అందరూ చూడాలి సినిమా. మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మంచి పోలీసులకు భవిష్యత్తులో ఏ విధంగా మంచి జరుగుతుందో, చెడ్డ పోలీసులకు ఏ విధంగా చెడు జరుగుతుందో కూడా పోలీసు వర్గాలు చూడాలి, విద్యార్థి వర్గాలు చూడాలి, తల్లిదండ్రుల వర్గాలు చూడాలి. అదేవిధంగా కార్పొరేట్ యూనివర్సిటీలో చదివే పిల్లలు చూడాలి. అదేవిధంగా ఇంతకుముందు మా అన్న అన్నట్టు ఈ చైనా బ్యాచ్ లో ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి, 10 ర్యాంకులు ఏదంటే ఈ ముచ్చండి, ఈ పేపర్లు కొనుక్కోపోవాలి, ఆ పొరలకు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ రోజు ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తే ఖచ్చితంగా ఇదే ఇంతకన్నా గొప్పగా మనం 50 రోజుల ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఆర్ నారాయణ మూర్తి అన్న ఖచ్చితంగా చెప్తున్నా 50 సినిమాలు పూర్తి చేస్తాడు. ఆ 50వ సినిమా రోజు కూడా పెద్ద ఎత్తున నిజాం గ్రౌండ్ లో మనం సభ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్న గురించి చెప్పొచ్చు 2 గంటలు కాదు, ఈరోజు రేపటి దాకా చెప్పిన అన్న గురించి చెప్పొచ్చు. కానీ మనకు ముఖ్యం ఈ సినిమా. మా కాజీ సార్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. నాగభూషణం లాంటి పాత్ర కూడా, ఇలాంటి పాత్ర ఒక విలన్ రోలు ఆయన చేసిన గొప్పగా నటించింది. ఇంతకుముందు మా అన్నగారు అన్నట్టు ప్రతి పాత్ర కూడా దీనికి ఒక మంచి ప్రియారిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా కొత్త నటీనటులు ఎవరైతే సినిమా రంగాలకు రావాల్సిన అనుకుంటారో వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే నటన అంటే ఏందనేది, నటన అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ ఒక్క సినిమాను చూడండి. మీకు తెలుసో తెలియదో ఈ సినిమా రిలీజ్ రోజు ఖచ్చితంగా ఉన్న అగ్ర హీరోలందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఎందుకంటే అనేక మార్లు సినిమా రంగంలో ఉన్న వారితోని మేము మాట్లాడే విషయంలో కూడా వాళ్ళు కూడా చెప్పారు, నారాయణమూర్తి అన్న సినిమా చూస్తామంటే నారాయణమూర్తి సినిమా అనగానే ఏదో ఒక రంగంలో పోవద్దు. అంత ఈ సభకి కేంద్రమైన నారాయణమూర్తి గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, నిర్భీతి, వీటికి ప్రతీక నారాయణమూర్తి గారు. రావిశాస్త్రి గారు ఒక మాట అంటారు, లోకంలో సగం మంది మంచివాళ్ళు, సగం మంది చెడ్డవాళ్ళు. సగం మంది మంచివాళ్ళు ఎందుకంటే చెడ్డవాళ్ళయ్యే అవకాశాలు రాక అంటాడు. అనేక అవకాశాలు ఊడిస్తున్నా ఒక అసిధారావ్రతంలాగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి నారాయణమూర్తి గారు. ఆయన ఎప్పుడో స్టార్టప్ వచ్చింది ఆయనకి ఒక దశలో. ఆయన సినిమా కోట్లు వసూలు చేసింది, ఓడే రిక్షా లాంటి సినిమా. ఆయన కనుక తన పంథా మార్చుకొని ఉంటే ఆయన ఒక చాలా కోట్లు ఆర్జించినటువంటి నటుడు అయి ఉండేవాడు. అనేక మంది నటుల్లో ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన సినిమాను ఎప్పుడు కూడా ఒక వినోద సాధనంగా చూడలేదు, ఒక విప్లవ సాధనంగా చూశాడు ఆయన. ఆ సినిమా చూస్తున్న సార్ మనకు కూడా ఊపిరాడదు. ఆ ఊపిరాడని తనాన్ని, వ్యవస్థలో ఊపిరాడని తనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజం కూడా వాళ్ళ విద్యలు 2 లోకాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినట్టు ఎప్పుడో కృష్ణకుమార్ గారు కూడా పుస్తకాలలో కూడా చదివినాం. 2 ప్రపంచాలు ఏర్పడ్డాయి. పేదల విద్య వేరు, డబ్బున్న వాళ్ళ విద్య వేరు. ఒకప్పుడు అందరం ఒక క్లాస్ రూమ్ లో ఉండడం వల్ల ఒకరి జీవితం ఒకరికి అర్థమయ్యేది, ఒక గౌరవం ఉండేది. పేదరికం పట్ల ధనికులకు కూడా ఏదో సానుభూతి ఏర్పడేది, వాళ్ళ ధనం పట్ల వీళ్ళకు ఒక గౌరవం ఏర్పడేది. ఇవాళ అదేం లేకుండా 2గా చీలిపోయి ఒక కోజీ వాతావరణంలో ఏసీ బస్సులలో వెళ్ళి పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటున్నాడు. పోతే ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏమైనా బాగుంటుంది అంటే వాళ్ళ పాటల్లో విద్య అంటే ఓ తల్లి బుదవరిచ్చినట్టు ఉండాలి, ఒక తాత కథ చెప్పినట్టు ఉండాలి, దగ్గర తీసుకున్నట్టు ఉండాలి. కానీ ఏదో జంతువు తరుగుతున్నట్టుంది, ఒక కుక్కనో తోడలో వెనకబడి తరుగుతున్నట్టుగా విద్య తయారైంది. ఒక అగ్ని సరస్సులో పిల్లలను బారేసి ఈతలు కొట్టండి, ర్యాంకులు ఫస్ట్ రావాలి అని చెప్పి అందుకే ఆ తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ కొండంత బరువుని పిల్లల మీద మోపడం దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం విద్యారంగంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి విషయాలన్నింటినీ కూడా, లాభాపేక్ష కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా, విద్య అనే ఒక పవిత్రమైన విషయం చుట్టూ ఆయన కమ్ముకున్న విషపు నీడలు, నీలి నీడలు అన్నింటినీ కూడా ఆ కోణాల నుంచి ఆయన పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ ఘటన జరిగినా, ఏ విషయం చర్చకు వచ్చినా నారాయణమూర్తి గారు సినిమా తీస్తున్నారు. ఆయన బాధ్యత నెరవేరుస్తున్నారు. ఒక కవిత రాస్తాడు,
ఓ పాటగాడైతే పాట రాస్తాడు, ఉపన్యాసం చెప్పేవారు ఉపన్యాసం చెప్తాం. కానీ నారాయణమూర్తి గారు ఆర్థికంగా నష్టపోయినా సరే, అప్పులైనా సరే ఖర్చు పెట్టి ఆయన ఒక సినిమా తీస్తున్నారు. నిజంగా ఆయన నిబద్ధతకి మాత్రం ఎవరిమైనా కానీ అసలు యావత్ సమాజం కృతజ్ఞులై ఉండాలి ఆయన పట్ల. అటువంటి ఒక అరుదైన చరిత్రని సొంతం చేసుకున్నారు, అరుదైన సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా విద్యారంగంలోని మాలిన్యాన్ని ఆయన చాలా బలంగా చర్చకు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఆ చర్చ మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ విద్య బలపడాలి, సరే ప్రైవేట్ విద్య రద్దు అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి కావలసినటువంటి ఒక బీజాలని, ఆలోచన బీజాలని ఆయన చల్లారు. అవి పుష్పించాలి, ఫలించాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సభాధ్యక్షులు కాసిం గారికి, అందరూ అన్నీ చెప్పారు, బాగుంది. నారాయణమూర్తి గారు తీసిన సినిమా కనుక నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయనకి మంచిగా సార్థకత కావాలంటే 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి ప్రభుత్వాలు, 2 మీడియా. ఈ 2 కలిస్తే ఆయన సినిమా ప్రజల్లోకి వెళ్ళడానికి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, గత 112 ఎపిసోడ్లుగా ప్రైమ్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్గా నేను ఎడ్యుకేషన్ గురించి ఏ సినిమా అయితే తీశారో నారాయణమూర్తి గారు, దాని గురించి హాస్టల్స్ కానీ, ర్యాంకులు కానీ, ఫీజు గురించి కానీ, విద్యా హక్కు చట్టం, ఈ తెలంగాణ గడ్డ మీద నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి ఏదైతే రాష్ట్రాన్ని సాధించామో, విద్యా హక్కు చట్టాన్ని సాధించి నారాయణమూర్తి గారు సినిమాకి నిజంగా మనం అంకితం ఇస్తే తెలుగు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ ప్రక్షాళన జరగాలి. ఈ సినిమా నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే పేరెంట్స్ మైండ్ సెట్ మారడంతో పాటు ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే, ఫీజు విద్యా చట్టాన్ని ఏదైతే ఉందో, ఫీజు రెగ్యులేటరీని తీసుకొస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకు, ఆ రోజునే ఈ సినిమాకి నిజంగా మనం అందరం చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాం. నిజంగా పేరెంట్స్ అందరూ కూడా ఒక మాయలో ఉన్నారు. అక్కడ ఒక క్యారెక్టర్లో కూడా చెప్పారు, పేరెంట్స్ మైండ్ సెట్ మారినంత కాలం నారాయణమూర్తి గారు కాదు, ప్రభుత్వాలు మారినా కూడా సమాజంలో మార్పు రాదు. సమాజ హితం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఈ ఏజ్లో ఏదైతే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్ విద్య అని మనం మాట్లాడుతున్నాం, ఆయన పేర్లు చెప్పకపోయినా సమాజంలో అర్థం చేసుకునే విధంగా సినిమా తీశారు. ఆ సినిమానే నేను 102 ఎపిసోడ్లు నేనే ఒక పొలిటికల్ అడ్వైజర్గా మేధావులతోటి, విద్యావేత్తలతోటి, ప్రొఫెసర్లతోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి, సాక్షాత్ ఆయన కూడా రోజున డిబేట్కి వచ్చి కూర్చున్నారు స్టూడియోలో నేను చేస్తుంటే. నిజంగా ఆ రోజు కళ్ళంపడి నీళ్లు వచ్చాయి. ఏదైతే సమాజంలో మార్పు రావాలని మేము చేస్తున్నామో ప్రైమ్ న్యూస్ ఛానల్లో మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీడియా మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం కొద్దో గొప్ప యాడ్ల కోసమో బిజినెస్ కోసం కాకుండా నారాయణమూర్తి గారి సినిమాలు ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో దాన్ని గనక మనం చూపించగలిగితే మొదటి అడుగు సమాజంలో మీడియా వేస్తుంది. అది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఆ రోజున ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వ అధినేతలు కూడా ఈ రోజున విద్యా హక్కు చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలుపరిచి ఫీజు నియంత్రణ తీసుకొస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినంత సమాజంలోకి వెళుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, నమస్కారం. కొంచెం భయంకరమైనది, ఎందుకంటే నేను చాలా పెద్దవాళ్ళతో ఎప్పుడు స్పేస్ షేర్ చేసుకోలేదు, ఇదే మొదటిసారి. స్టిల్ సో ఈ మూవీలో మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితమే నేను మా ఇంటికి వెళ్ళాను. మా నాన్న ఆ న్యూస్లో చూసి మా అమ్మని అడుగుతున్నాడట, ఏమన్నా అప్లై చేసిండా ఏమన్నా జాబ్స్ కానీ. నేనేమో పెద్ద ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను, తర్వాత పిహెచ్డీ చేస్తాను. అమ్మ ఇంకా కనీసం ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది నేను జాబ్లోకి రావాలని. అంటే పిహెచ్డీ వరకు ఉందని నా అట్లెట్లయితుంది, అన్నీ పడతాను, ఇప్పటికీ ఉద్యోగాలు అన్నీ అయిపోతాయని మా నాన్న మా అమ్మతో అంటున్నాడట. అంతేం లేదమ్మా, పిహెచ్డీ వరకు అయితే నేను చేస్తాను అని ఒక మాట అయితే ఇచ్చొచ్చాను. సో ఈ మూవీలో ఇంకోటి, మొదటగా ఇంగ్లీష్ మీద ఇచ్చేది. ఇంగ్లీష్ ఒక పెద్ద కుట్ర, ఈ బడుగు బలహీన వర్గాలకు అందకుండా జరిగేది ఒక పెద్ద కుట్ర ఇంగ్లీష్. సావిత్రిబాయి పూలే అంటది, బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అని అంటది. నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా, నవంబర్లో ఎన్నికైనా, డిసెంబర్లో మా ఈఫ్లూలోనే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ క్లాసెస్ ఒక 10 రోజులు నడిపితే ఆ వాట్సాప్ పోస్టర్ మెయిన్ థీమే బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అనగానే ఈ డామినెంట్ గ్రూప్స్ అన్ని వచ్చి నా మీద అటాక్ మొదలుపెట్టినాయి. ఈయన రాగానే సావిత్రిబాయి పూలే ఈ ఇంగ్లీష్తోని ఎట్లా కాస్ట్ని ఎట్లా షెకల్స్ బ్రేక్ చేస్తా అంటే, యూ కేమ్ హియర్, మీరందరూ ఇక్కడ వరకు వచ్చారు ఎందుకంటే మీకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి వచ్చారు. నాలాంటి ప్రజలు, మాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకుండా ఈ యూనివర్సిటీ స్పేసెస్ కూడా రాలేదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ మా తండాలకు వెళ్ళి మళ్ళీ మేము ఇంగ్లీష్ నేర్పియాలి. ఇంకోటి,
సో సావిత్రిబాయి పూలే అన్నారు, అంబేద్కర్ కూడా అదే అన్నారు, ఇంగ్లీష్తోనే ఏదైనా చేయగలుగుతామని అన్నారు. సో లెట్ us ఆల్ లెర్న్ ఇంగ్లీష్ అండ్ లెట్ us ఆల్ బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంకోటి, ఈ మూవీలో ఐ కాంట్ బ్రీత్ అన్నారు లాస్ట్కి మళ్ళీ నారాయణమూర్తి సార్ గారు ఒక డైలాగ్, షీ కెన్ బ్రీత్ అని అన్నారు. దట్ డైలాగ్, షీ కెన్ బ్రీత్ ఓన్లీ ఇఫ్ షీఈస్ ఎడ్యుకేటెడ్. చదువుతోనే మనం ఏమన్నా చేయగలుగుతాం, చదువు లేకుండా ఏం చేయలేం. సో జార్జ్ ఫ్లాయిడ్ని మోకాల మీద పోలీసు ఇక్కడ మోకాలు పెట్టినప్పుడు ఐ కాంట్ బ్రీత్ అని అన్నాడు. సేమ్ మనం కూడా, ఇఫ్ ద సేమ్ సిస్టమ్ కంటిన్యూస్, we can't get education, we can't live, we can't breathe, but we will resist and we'll get education and we will live and we will breathe. Only through resisting, but not without resisting, we can't do anything. Let us fight, ఎందుకంటే ఈ మూవీలో చెప్పేశారు పేపర్ లీకేజ్. ఇంత దూరం వచ్చి ఇంత పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి చదివినా కానీ లాస్ట్కి ఏం చేస్తున్నారంటే పేపర్ లీకేజ్ ద్వారా మన కష్టాన్ని ఒకరికి అమ్మేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు. కాబట్టి మన అందరం కలిసి ఈ మూవీ మనలాంటి విద్యార్థుల మీద ఉంది కాబట్టి మనం ఈ మూవీని మళ్ళీ మన పీపుల్ స్టార్ అయిన మళ్ళీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మన ఊళ్ళల్లోకి తీసుకెళ్ళాలి. దానికి మీరందరూ సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి. అట్లనే ప్రభుత్వం కూడా దీనికి ఏమన్నా ట్యాక్స్ ఫ్రీస్ ఏమైనా ఉంటే కూడా ఇచ్చాలని రెడెంప్షన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకుంటూ డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక సుప్రసిద్ధ మహానుభావుడు, హాలీవుడ్ డైరెక్టర్ హిచ్కాక్ సినిమాకు కావలసినటువంటి 3 లక్షణాలు ఉండాలంటాడు కంపల్సరీ. నెంబర్ 1 స్టోరీ, నెంబర్ 2 స్టోరీ, నెంబర్ 3 స్టోరీ. 3 కావాలంటాడు. ఆ 3 ఒకటే. ఇది చూసిన తర్వాత ఈ స్టోరీ అంతా కూడా ఈ 5-6 సంవత్సరాల్లో మనం చూస్తున్నటువంటి సమకాలీన పరిస్థితులు అన్నిటినీ కూడా గ్రంథాలే రాయొచ్చు, సినిమాలే చేయొచ్చు, వీడియోలే చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, యూట్యూబ్స్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. వీటన్నిటినీ కూడా 2.5 గంటల్లో అత్యద్భుతంగా మలిచినటువంటి దృశ్య కావ్యం యూనివర్సిటీ. దిస్ ఈజ్ వెల్ కనెక్టెడ్ టైటిల్ టు ద ఆల్ పీపుల్. నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎందుకనంటే నేను ఒక ఫాదర్గా చూస్తున్నాను, నేను ఒక సన్గా చూస్తున్నాను, నేను ఒక మధ్యతరగతి వాడిగా చూస్తున్నాను, నేను ఒక మనిషిగా చూస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి మానవత్వ విలువలు నిజంగా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ లేకపోతే పేదరికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ధనికులు కానీ వాళ్ళందరికీ స్వార్థాలు ఉంటాయి. కానీ పేదవాడికి ఉండేటువంటి స్వార్థం న్యాయమైన స్వార్థం, ధనికుడికి ఉండేటువంటి స్వార్థం అన్యాయమైన స్వార్థం. వాటి లక్షలు కోట్లు గడించాలి అనేటువంటి ఒక అన్యాయమైన స్వార్థం ఉంటుంది. నా కొడుకు ఉద్యోగం రావాలి అనేటువంటి ఒక తండ్రి కిడ్నీ అమ్ముకోవటం, దాని ద్వారా తన స్వార్థం నెరవేర్చుకోవటం కోసం, తన కొడుకు గొప్పవాడు కావటం కోసం తను తాపత్రయపడేటువంటి అద్భుతమైన క్యారెక్టర్. ఆయన పేరు తెలియదు నాకు, చాలా వైఎస్ కృష్ణేశ్వర్ గారు. నిజంగా అతను గొప్ప రచయిత కూడా అని అంటున్నారు. చిత్రం డబ్బుల కోసం తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ప్రతి చిత్రం ఆయనది ఒక సందేశం. నవ సమాజ నిర్మాణం కోసం ఆయన తీసే ప్రతి చిత్రం అద్భుతమైన చిత్రం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒక్కసారి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలను ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటివరకు అన్ని సినిమాల్లో అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు యూనివర్సిటీ
పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాల కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈరోజు విద్యలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ల వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చప్పతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈరోజు ఒక చిత్రంతో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టర్ నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈరోజు మానవ హక్కులను పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏందండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో అరదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు సినిమాను ఆదరించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా, యూనివర్సిటీ సినిమా నిజంగా మా జీవితాలను ప్రతిబింబించేలాగా ఉంది. రియలీ వీ కాంట్ బ్రీత్ ఇన్ యూనివర్సిటీస్. ఈ సినిమా మొదట్లోనే వెలివాడ అంటే ఒక ఇది వచ్చింది కదా, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సినిమా ముందు చూడగానే రోహిత్ వేముల గుర్తుకొచ్చాడు. రోహిత్ వేముల గురించి అంటే అది పెద్ద ఎపిసోడ్. ఇంకా ఈ సినిమా మొదట్లోనే అన్నగారు ఆ బిడ్డి తీసుకున్నారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం 1200 మంది దాకా బలిదానాలు చేశారు, మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం, వీ కెన్ బ్రీత్ అనుకున్నాం. బట్ రియలీ వీ కాంట్ బ్రీత్. నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్సే చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, 2 పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయిపోయింది. ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తున్నది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిదయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన. కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నావు. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు, ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా
ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా వారు మొట్టమొదట అయినప్పుడు విద్యా వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత విగ్గిస్తే ప్రైవేట్ విద్య అనేది ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం, వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత యంగ్ ఇండియా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతున్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండట్లేవు. కాబట్టి మన వాళ్ళే దుబాయ్, మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైచిలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టుగా ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒక్కసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే, చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతున్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా, నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజంకు ఉపయోగపడే సినిమా. చివరగా వారికి సంబంధించిన ఒక్క అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తా. నేను హైదరాబాద్కు ఉద్యోగం వచ్చిన క్రమంలో గద్దర్ గారిని కలిసినప్పుడు అది 2004-5 సంవత్సరంలో అడవి దివిటీల సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి, ఎట్లా ఉద్యోగం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా, ఆ సినిమాలో ఒక పాత్ర ఏదో ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పి నన్ను సజెస్ట్ చేసింది అన్న, గద్దర్ అన్న. ఇట్లెందుకు అనిపించిందని నాకు అర్థం కాలే. అడవి బిడ్డలు. సో ఒక ట్రైబల్స్కి మోసం చేస్తారు దాంట్లో. అంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్గా నేను ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసినాం మేము ఎదిగేటప్పుడే. మొట్టమొదటిగా ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్, మేము నూతనకల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే, ఇంకొక వైపు మీద మొట్టమొదటి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే, ఈరోజు వారి నేపథ్యానికే నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటాయో నేరుగా 24 క్రాఫ్ట్స్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ, లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ, అలాంటి పరిస్థితి నుంచి వారు ఇన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్, కన్విక్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీమాన. మీ యొక్క
మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడందుకు ఈ సభని నిజం చెప్పాలంటే ఇవాళ నేను మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వల్లే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు పద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ అకౌంట్ చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరానండి. థ్యాంక్స్ అలాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏమొద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా చెప్పండి, సినిమా జనాలకు వెళ్ళి చెయ్యండి, జనాన్ని సోమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. సెల్యూట్. సో నా సినిమా ఏదన్నట్టు మెచ్చుకున్నట్టు ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళారా, విద్యార్థి నాయకులారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు, శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు, వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు మీరున్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అందశ్రీ గారు చెప్పినట్టు ఇవాళ సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిష్ చేస్తుడు. పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమాకి థియేటర్ రారు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసు ఎవరంటే మీ మీడియా వారే. కాబట్టి దయచేసి నా సినిమాని ప్రజలు తీసుకుని వెళ్ళండి, మీ దండం పెడుతున్నా. థ్యాంక్స్ అలాట్. మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసేనంటే 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం. ఎంత కాలంటే స్కామ్, సాక్షులు పిలిచి 100 మంది పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే. అర్హులు లేకుండా అనర్హులకి, ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుండిపోతూ బీభత్సం స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కన్నా మ్యాచ్ అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 వరకు ర్యాంకు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా ద్వారా విభజించినటువంటి లీలా పేపర్ మొత్తం యాక్టిజం యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్లు జరుగుతున్నాయి. కాలేజీ డేస్లో, కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో, ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలు అండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి. రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన చాలా మందికి నీటి విషయంలో గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళరా, గుజరాత్లో భూపతిగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేరైపోయింది. ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు
ఎందుకు కాన్స్టిట్యూషన్ కాబట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని మనం ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటి నుంచి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో.